నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు తెల్లవారుజామున అనుకోని ఒక దుర్ఘటన, హృదయ విదారక సంఘటన జరిగింది. వాల్వో బస్ ప్రమాదానికి గురైంది. ఆల్మోస్ట్ 22 మంది సజీవ దహనమయ్యారు. కరెక్ట్గా 12 ఏళ్ల క్రితం ఇదే రూట్లో అదే బస్ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి 45 మంది చనిపోయారు. యాక్చువల్గా వోల్వో బస్సులు మన సిస్టమ్కి పనికిరావా? మన రోడ్ల మీద ఆ స్పీడ్ అందుకోలేవా? బాడీతో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎందుకని అదే వాల్వో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఇలా మరణిస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్కారం. సార్, మనం ఈ మధ్య కాలంలో వరుసగా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి చూస్తున్నాం. అహ్మదాబాద్లో జరిగినటువంటి దుర్ఘటన, ఆల్మోస్ట్ 270+ మెంబర్స్ చనిపోయారు. అది మర్చిపోలేదు ఇంకా మనం, ఏమైందో కూడా తెలియదు. సడన్గా ఇప్పుడు మళ్ళీ వాల్వో బస్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అండ్ 2013లో ఇదే వాల్వో బస్ అదే నేషనల్ హైవే 44 మీద అదే ప్రాంతంలో జరగడం అనేది ఏం జరిగి ఉంటుంది సార్? ఏమైంది అసలు? కవిత గారు, మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నప్పుడు 10 మంది చనిపోతే ప్రాబ్లం లేదనుకుంటారు. స్టాలిన్ ఎవరో చెప్పారు, ఇది ద రష్యన్ స్టాలిన్, నాట్ ద తమిళనాడు స్టాలిన్. A single death is a tragedy, a million is a statistic. ఒకరు చనిపోతే ట్రాజడీ, మిలియన్ చనిపోతే స్టాటిస్టిక్ అయిపోతుంది. నంబర్లు అయిపోయి లెక్కల్లో ఉంటాయి, లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఒక వారం తర్వాత ఇది కూడా మర్చిపోతాం. మీకు గుర్తుంటుంది, ఒక వారం ముందు 10 రోజుల ముందు ఇదే యాక్సిడెంట్ రాజస్థాన్లో జరిగింది. అక్కడ కూడా చాలామంది చనిపోయారు. మీరు అడగొచ్చు, వాల్వోనా, మర్సిడీస్నా, లేకుంటే చాలా మటుకు కొత్త కొత్త బస్సెస్ మన దగ్గర నడుస్తున్నాయి. ఎక్స్ట్రీమ్లీ హై స్పీడ్ బస్సెస్, స్లీపర్ బస్సెస్. మనం కుకట్పల్లి వైపు సాయంత్రం వెళ్తే మీకు అక్కడ మొత్తం ఆ రూట్ అంతా జామ్ ఉంటుంది కంప్లీట్గా. ఆంధ్ర వైపు వెళ్ళే బస్సులు ఉంటుంది. అది కాకుండా ఇటువైపు మేదీపట్నం వైపు వెళ్తే అక్కడి నుంచి బెంగళూరు వైపు వెళ్ళే బస్సులు ఉంటుంది. ఓఆర్ఆర్ దగ్గర గచ్చిబౌలిలో బస్సెస్ ఉంటాయి. ద ప్రాబ్లమ్ ఈజ్ ద ఫెయిలియర్ ఆఫ్ ద సిస్టమ్. మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు మన అందరు లేసి కూర్చొని ఆ అనాలిసిస్ ఈ అనాలిసిస్ చేసుకుంటాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటారు మేము ఇన్స్పెక్ట్ చేసాం, అది చేసాం. ఆర్టీఏ వాళ్ళు అంటారు మేము కూడా ఇన్స్పెక్ట్ చేసాం, మేము అది చేసాం, ఇది చేసాం అంటాం. ద ప్రాబ్లమ్ ఈజ్ సేఫ్టీ మన దేశంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే కాదు. అది ఎక్కడైనా జరగవచ్చు. మీకు గుర్తుంటుంది కుంభకోణం ఫైర్ డిజాస్టర్, స్కూల్లో జరిగిన ఒక ఫైర్ డిజాస్టర్. కింద కిచెన్ నుంచి మొదలైంది. అది పైకి మంటలు పట్టుకుని ఐ థింక్ 80 పిల్లలు చనిపోయారు. ఐ థింక్ అబ్దుల్ కలాంజీ వాజ్ ద ప్రెసిడెంట్ దెన్. హీ మేడ్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. సుప్రీంకోర్టు దాని తర్వాత గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. కవిత గారు, ఇప్పుడు కూడా మీరు ఇక్కడి నుంచి దిగి స్టూడియో దిగి పక్కన ఏదైనా స్కూల్స్కి వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్స్. మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బీ లొకేటెడ్ ఇన్ కమర్షియల్ కాంప్లెక్సెస్. కింద షోరూమ్లు ఉంటుంది, కింద రెస్టారెంట్లు ఉంటుంది, కింద బైక్ రిపేర్ షాప్స్ ఉంటుంది. దానిపైన స్కూళ్ళు కాలేజీలు పెట్టుకుంటారు. అది బిజినెస్ అయిపోయింది ఇప్పుడు. చాలా తక్కువ స్కూల్స్కి, నేను చదివిన మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎప్పుడో ఆ టైంలో ఉన్న ల్యాండ్ ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర హాఫ్ ద ల్యాండ్ ఉంది, హాఫ్ కొట్టేశారు, మొత్తం గ్రాబ్ చేసుకున్నారు, కబ్జా. కానీ ఇప్పుడు కూడా ల్యాండ్ ఉంది వాళ్ళకి. ఒక స్కూల్ అనగానే 1+1 ఉంది. ఏదైనా ఫైర్ జరిగితే కూడా దిగి కింద గ్రౌండ్కి రావచ్చు. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, స్కూల్ పేరు తీసుకొని నేను అల్వాల్లో. దాని కిందనే 2 కాఫీ షాప్స్ ఉన్నాయి. 2 కాఫీ షాప్స్ ఉన్నాయి. ఆలోచించండి, మంటలు పట్టుకోవడానికి చాలా ఈజీ. వాళ్ళకు ఉన్నది ఒకటే స్టేర్ కేస్ బయటికి రావడానికి. మంటలు పట్టుకుని పిల్లలు ఏమైనా అయితే పేరెంట్స్కి లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. మన దగ్గర సేఫ్టీ మెజర్స్, ఎన్నో సేఫ్టీ మెజర్స్ చెప్పారు మన ఈ యాక్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్. కానీ ఏం ఇంప్లిమెంట్ చేశారంటే ఇప్పుడు దాకా ఏం చేయలేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ఫైర్ జరిగిన తర్వాత బ్లేమ్ ఎప్పుడు చూడండి షార్ట్ సర్క్యూట్ మీద వేసేస్తారు. మన బాంబేలో ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో ఒక మలయాళీ కపుల్ అండ్ దర్ డాటర్ అండ్ 1 ఎల్డర్లీ లేడీ దే డైడ్. ఇట్స్ షార్ట్ సర్క్యూట్. ఇది చాలా కన్వీనియంట్ ఎక్స్క్యూజ్ ఇది. ఒక్కొక్కసారి మొన్న యాక్సిడెంట్ నాంపల్లిలో జరిగితే అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. మీకు గుల్జార్ హౌస్లో యాక్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుంటుంది. చాలా మంది ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్స్ కింద షోరూమ్ నుంచి
మన గుల్జారోస్ చార్మినార్ దగ్గర ఉంటుంది, దాని నుంచి మంట పట్టుకొని పైకి వెళ్ళిపోయి చాలా మంది 14 మంది చనిపోయారు ఫ్యామిలీలో. వాళ్ళందరూ ఏదో గెట్ టుగెదర్కి గ్యాదర్ అయ్యంటారు అక్కడ. మర్చిపోయాం మనం అదంతా, ఆ ఫ్యామిలీకి పోయింది అంతే. ఏం చెప్తారు వాళ్ళు, కింద ఇన్ఫ్లేమబుల్ పెట్టుకున్నారు. నేను చెప్తాను, మీరు ఏ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి. నేను బస్సు నుంచి కొంచెం ఇటు పక్కన వస్తున్నాను, ఎందుకంటే వేర్ ద నెగ్లెక్ట్ స్టార్ట్స్ అని చెప్దాం. బస్సుది ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, టెక్నికల్ ఎక్స్పర్ట్, కానీ మనందరికి తెలిసిందే, మనందరు బస్సులో ట్రావెల్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా, ఎందుకంటే టికెట్లు దొరకవు. చాలామంది ఇప్పుడు ఎయిర్ ఫేర్ కొంచెం తగ్గిందని చెప్పి, తగ్గిందంటే పాత సిస్టమ్ కానీ చాలా తగ్గింది. 20 సంవత్సరాల ముందు ఎయిర్ ఫేర్ ఎయిర్లైన్ ట్రావెల్ వాజ్ లగ్జరీ, ఇప్పుడు లగ్జరీ కాదు ఇప్పుడు. కానీ అప్పుడు కూడా లాస్ట్ మినిట్ ట్రావెల్కి ఎప్పుడు మోస్ట్ ఆఫ్ దమ్, ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ అంటే ఐటీ ప్రొఫెషనల్సే ఉంటారు మోస్ట్ ఆఫ్ దమ్, ఎస్పెషల్లీ వీకెండ్స్ ట్రావెల్ చేస్తారు. సరే వందే భారత్ వచ్చింది, కొంచెం తగ్గింది లోడ్ అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే. నేను కూడా ఇక్కడ నుంచి కేరళకి ట్రావెల్ చేసాను చాలా టైం. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఐమ్ టాకింగ్ ఆఫ్ 90s, లేట్ 80s, ఎర్లీ 90s, నేను చాలా ట్రావెల్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా గుర్తుంది, గుత్తి దగ్గర ఆగుతారు రాత్రిపూట, అక్కడ ఛాయ్ తాగి మళ్ళీ వచ్చి హైదరాబాద్. ఆ స్పీడ్ మనం అప్పుడున్న బస్సుకి స్పీడ్ ఎక్కువ లేకుండా, కానీ ఇప్పుడున్న బస్సులకి ఏమైందంటే ఇట్ ఇస్ అ రేర్ ఇంజన్ బస్సెస్. ముందు కూర్చున్న డ్రైవర్కి ఆ వైబ్రేషన్స్ ఎప్పుడు ఫీల్ కావు. సరే లాట్ ఆఫ్ సేఫ్టీ మెషర్స్ ఆర్ దేర్, కానీ ఇక్కడ జరిగిన దుర్ఘటన ఒక 2-వీలర్ రోడ్ వచ్చి కొట్టిందని చెప్తున్నాను, మాకు తెలియదు. ద ఫైనల్ థింగ్ వీ డోంట్ నో. పెట్రోల్ ట్యాంక్ వెళ్ళి క్రాష్ అయ్యారు, పెట్రోల్ ట్యాంక్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయింది. వాల్వో లాంటి బస్సెస్, బికాస్ స్వీడిష్ మేకర్, అది కాకుండా మర్సిడీస్ విచ్ ఇస్ ద జర్మన్ కంపెనీ, ఇట్లాంటి కంపెనీస్కి సేఫ్టీ మెజర్స్ చాలా ఉంటుంది. ఇదే దుర్ఘటన యూరోప్లో లేకుంటే యూఎస్లో జరుగుంటే వాల్వో వుడ్ హ్యావ్ టు పే, ఆర్ మర్సిడీస్ వుడ్ హ్యావ్ టు పే $millions ఇన్ కాంపెన్సేషన్. ఇక్కడ మోదీ గారు 5 lakhs ఇచ్చారు, అంతే అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తారో మనకు తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ 5 lakhs అనౌన్స్ చేసింది. తర్వాత రోడ్ దాంట్లో మనకు ఉంటుంది కదా కాంపెన్సేషన్ ఉంటుంది, యాక్సిడెంట్ క్యాంపెన్స్, అదంతా క్యాలిక్యులేట్ చేసి వచ్చాక ఒక 5 సంవత్సరాలు పడుతుంది. పాయింట్ ఇస్ నాట్ దట్. ద లాస్ట్ యాక్సిడెంట్ విచ్ మీరు మెన్షన్ చేసిన కర్నూలులో, ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ దట్ యాక్సిడెంట్. యంగ్ గర్ల్, 2013 లో, వెరీ ఎనర్జెటిక్ యంగ్ గర్ల్, షీ వాజ్ డాటర్ ఆఫ్ ఎ జడ్జ్. నాకు గుర్తు, మర్చిపోయాం. యూ ఆల్ ఫర్గాటన్ అబౌట్. మీరు ఇప్పుడు గుర్తు చేసిన నాకు గుర్తు వచ్చింది. అది రాజస్థాన్లో పోయింది, ఎక్కడో దూరంలో జరిగింది యాక్సిడెంట్, రాజస్థాన్ మనకేం పోయిందని చెప్పి. దీనికన్నా ముందు షిర్దీకి వెళ్తున్న ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి పడిపోయింది బస్సు. అది రెగ్యులర్గా అది నడుస్తుంది. ప్రాబ్లమ్ ఇస్ ఒకటి ఫెటిగ్, డ్రైవర్ ఫెటిగ్. ఎంత బండి నడిపించినా మనకు తెలుసు, రిలీఫ్ డ్రైవర్ ఉన్నా కానీ మనకు తెలుసు, పొద్దున 3-3:30 కాగానే హ్యూమన్ బాడీ ఆటోమేటిక్గా నిద్ర మోడ్లో వెళ్ళిపోతుంది, స్లీపింగ్ మోడ్లో వెళ్ళిపోతుంది, అని యాక్సిడెంట్స్ జరగవచ్చు. అప్పుడే ఎర్రర్ ఉంటుంది. ఇంకోటి మన నేషనల్ హైవేస్ ఇంత వెడల్పైనప్పుడు, ఇంత స్పీడ్ ఉన్నప్పుడు, స్పీడ్ బ్రేకర్ లేకుండా ఇంత స్పీడ్లో నడిపించుకున్నప్పుడు ద ప్రాబ్లమ్ ఈజ్ ఫుల్ స్పీడ్లో నడిపిస్తారు. మీరు అడగవచ్చు 2-వీలర్ ఎట్లా వచ్చాడు అక్కడ అని చెప్పి, కానీ మన దగ్గర యాక్సెస్ ఫ్రీ కాదు నేషనల్ హైవే, మన ఓఆర్ఆర్ లాగా కాదు. ఆలోచించండి, ఇదే ఓఆర్ఆర్ మీద అజరుద్దీన్ కొడుకు చనిపోయారు చూడండి 2-వీలర్లో. 2-వీలర్ ఆ టైంలో బ్యాండ్ ఉండే, కానీ ఎట్లనో ఆడు దూరిపోయింది దాని లోపలికి. మీరు అదే టైంలో మీరు పీవీఎన్ఆర్ హైవే మీద, మన ఎక్స్ప్రెస్ వే మీద ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో చాలా టర్న్స్ ఉన్నాయి. ఇట్ వాస్ వెరీ డేంజరస్, ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి. ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది. యాక్సిడెంట్ జరుగుతుంది, కొంతమంది చనిపోతారు, దాని తర్వాత మర్చిపోతారు. క్రిమినల్ కాంప్లిసిటీ అనేది ఆర్టీ ఆఫీషియల్స్ మీద ఉండాలి. మీరు ఇన్స్పెక్షన్ అంటే ఏం చేస్తారు, ఆర్టీఏ ట్రిమిల్గిరికి తీసుకురమ్మంటారు, లేకుంటే ఇంకెక్కడ తీసుకురమ్మంటారు, అక్కడ చెక్ చేస్తారు బండి, అన్నీ బాగుందంటారు, పంపించేస్తారు. కరెక్ట్. మోడర్న్ బస్సెస్కి దే ఆర్ రియలీ సేఫ్టీ మెషర్స్ చాలా ఉన్నాయి. కానీ బస్సు స్టార్ట్ అయ్యే ముందు ఎంతమందికి ఎక్కడ తెలుసు, ఎక్కడ ఫైర్ జరిగితే, ఏమైనా ఫైర్ మంట పట్టుకుంటే ఎక్కడి నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది, అది ఎట్లా ఓపెన్ చేయాలి, చాలా మందికి తెలియదు, చెప్పరు కూడా. మన ఒక ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మీకు గుర్తుంది, ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నప్పుడు దే ఓపెన్ ఎట్లా ఓపెన్ చేయాలని వాళ్ళు డెమాన్స్ట్రేషన్ ఇస్తారు మనకి. అది కూడా చాలామంది పట్టించుకోరు. సేఫ్టీ మెషర్స్ మనకి చల్తాయి. అది యాక్సిడెంట్ జరిగినప్పుడు తెలుస్తుంది, అదే దాని విలువ ఎంత ఉంటుంది, అండ్ లాస్ ఆఫ్ లైఫ్ అప్పుడు ఉంటుంది. కానీ మన దగ్గర స్కూల్ కానివ్వండి, పర్సనల్ వెహికల్స్లో కూడా మీరు ఓఆర్ఆర్ మీద చూడండి, రోజుకు 2-3 చనిపోతారు. బికాజ్ మన దగ్గర ఏంటంటే వీఆర్ నాట్ అకస్టమ్ టు హై స్పీడ్ డ్రైవింగ్. అది పెద్ద ప్రాబ్లం అనమాట. నాట్ అకస్టమ్ టు హై స్పీడ్ డ్రైవింగ్. మన దగ్గర బస్సులకి ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, డ్రైవింగ్ స్కూల్స్. అట్లీస్ట్ 2-వీలర్ 4-వీలర్కి కొన్ని స్కూల్స్ ఉన్నాయి, బస్సులకి ఎక్కడ ఉందండి? అటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటాడు. ఏదో డ్రైవర్కి అసిస్టెంట్గా పనిచేసి నడిపి దాని తర్వాత నేర్చుకుంటారు. సేఫ్టీ మెజర్స్ లేదు, ట్రైనింగ్ లేదు, సేఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాసింజర్ సేఫ్టీ అస్సలు లేదు. వీళ్ళు యూజువల్లీ హైవే పక్కన ఆపుతున్నప్పుడు కూడా మీరు చూడండి, రెస్టారెంట్స్ దగ్గర తీసుకెళ్ళి ఆపుతారు. అక్కడ వాళ్ళకు కాంట్రాక్ట్ ఉంటుంది రెస్టారెంట్ వాడితోని, కమిషన్ బేసిస్ ఉంటుంది.
ఎక్కడా కూడా సేఫ్టీ మెషర్స్ లేదు. అదే టైంలో మీరు చూడండి ఆర్టీసీ బస్సులు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, పాత బస్సులు బాగాలేదు. మా రూట్లో చాలా నడుస్తుంది, నేను ఉండేది అల్వాల్లో. సో కరీంనగర్, సిద్దిపేట్, రామగుండం చాలా బస్సులు పోతూనే ఉంటుంది, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ బస్సెస్ దీస్ డేస్. దాంట్లో కూడా మేజర్ యాక్సిడెంట్ ఎక్కడైనా జరిగిందని నేనైతే వినలేదు రీసెంట్లీ. ఎందుకంటే కొంచెం స్పీడ్ వాళ్ళు కొంచెం తగ్గుతుంది, డెఫినెట్గా 100 కింద ఉంటుంది వాళ్ళ స్పీడ్. కానీ ఇదైతే నేషనల్ హైవే హైదరాబాద్ బెంగళూరు మన అందరికి తెలిసిందే, యూ కెన్ లిటరలీ ఫ్లై. సో సేఫ్టీ మెజర్స్ అనేది దీనికి కూడా చూడండి, క్రిమినల్ కంప్లిసిటీ పెట్టకపోతే వెన్ వాస్ ఇస్ బస్ లాస్ట్ ఇన్స్పెక్టెడ్, ఈ డ్రైవర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 16 చలాన్స్ ఉన్నాయంట, 25,000 రూపీస్ ఫైన్ ఉంది ఇదే బస్ మీద. ఎందుకు కలెక్ట్ చేయలేదండి? ఎవరు ఏం చూస్తున్నారు? అదే చలాన్కి మీరు చూడండి, నాకు కోవిడ్ టైంలో లాస్ట్ చలాన్ వచ్చింది నా కార్లో, ఏది జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర. నాకు ఒక్కటే కార్ ఉంది రోడ్ మీద, అప్పుడు కార్లు అలౌ చేయట్లేదు, నేను మీడియా కానీ నా కెమెరామెన్ తీసుకొని తిరుగుతున్నాను నేను ఆ టైంలో. నాకు ఒక చలాన్ పడ్డది, ఐ యాక్సెప్టెడ్ ఇట్. 70 కిలోమీటర్స్లో వెళ్తున్నాను, జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర 50 అంట లిమిట్, నాకు తెలియదు. నేను అప్పుడే వితిన్ 1 అవర్ ఇంటికి చేరుకొని కట్టేశాను. మా ఫ్రెండ్స్ అందరు నవ్వారు, సురేష్ ఎందుకు కట్టినావు చలాన్? నేను చెప్పాను ఇట్లా జరిగిందంటే, సో 2 సంవత్సరాల తర్వాత 50% డిస్కౌంట్ ఇస్తారు, అప్పుడు మనం కట్టొచ్చు కదా అంట. ఆలోచించి డ్రైవ్ అనేది పెడతారా టైంలో. జిహెచ్ఎంసీ కూడా అంతే కదా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే లాస్ట్లో డిస్కౌంట్ ఇస్తారు. ఇది ప్రాబ్లం. ఇవాళ పొద్దున మీరు చూడండి, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక్కొక్క వెహికల్ మీద 38,000 ఫైన్ ఉందంట, 2 వీలర్. ఆ ఒకటే స్పాట్లో 12 సార్లు రాంగ్ యూటర్న్ తీసుకున్నారంట, చలాన్లు ఉన్నాయంట. ఇది మన దగ్గర జస్ట్ డోంట్ కేర్, అంతే. మొన్న మేము ఇక్కడ నుంచి బీదర్కి వెళ్ళాం లాస్ట్ సండే, మన బసవ కళ్యాణ్ ప్లేస్, అక్కడ మన లింగాయత్ వాళ్ళ బసవేశ్వర, అది కాకుండా ఫోర్ట్ ఉంది పక్కన చాళుక్యాలది. మీరు బిలీవ్ చేయరు, త్రూ అవుట్ ద జర్నీ నేను చూస్తున్నాను కంప్లీట్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ జరుగుతుంది. అదర్ 2 వీలర్స్, టిప్పర్ ట్రక్స్ అండ్ ట్రాక్టర్స్. ఎవ్వడు పట్టించుకోవట్లేదు. నేషనల్ హైవే మీద ఉన్న వెహికల్స్ని టోల్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ దగ్గర పెట్రోల్ వెహికల్స్ ఎందుకు లేదు? మీరు ఎందుకు ఆపట్లేదు వాళ్ళని? ఇదే ప్రాబ్లం. నిన్న ఓఆర్ఆర్ మీద పోతున్నప్పుడు రాంగ్ సైడ్లో బిట్వీన్ కొల్లూరు అండ్ షామీర్పేట్ నేను ఒక 20 డంపర్ ట్రక్స్ చూసాను రాంగ్ సైడ్ నుంచి వస్తాను ఓఆర్ఆర్ మీద. ఆఫ్ కోర్స్ దే మస్ట్ బి డూయింగ్ సమ్ అఫీషియల్ వర్క్, కానీ ఇట్స్ డేంజరస్ ఎండ్ ఆఫ్ ద డే. ఇది ప్రాబ్లం కవిత గారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం, ఒక వారం తర్వాత మర్చిపోతాం, టిల్ ద నెక్స్ట్ యాక్సిడెంట్ హ్యాపెన్స్. అప్పుడు మళ్ళీ ఎవరికి పోయిందంటే ఫ్యామిలీస్, దాంట్లో పోయిన ఫ్యామిలీస్, దాంట్లో బతికి బయటపడ్డ వాళ్ళు, దాని సంగతి ఇంకా దారుణం. ఎందుకంటే 60% 70% బర్న్స్ ఉంటే మీకు తెలుసు, సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సర్వైవ్ చేస్తే కూడా అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ సర్వైవ్ చేసి దాని నుంచి బయటపడడానికి ఖర్చులు అన్నీ, దాని తర్వాత స్కిన్ డిఫెక్టేషన్ ఉంటుంది, చాలా ఉంటుంది, ఒక మెంటల్ ట్రామా ఉంటుంది లైఫ్ అంతా వాళ్ళకి. సో మన దగ్గర ఈ సేఫ్టీ అనే కల్చర్ లేదు. ఇప్పుడు చూడు, నేను ఐ విల్ రైట్ ఇట్ ఆన్ స్టాంప్ పేపర్ అండ్ గివ్ ఇట్ యూ. నెక్స్ట్ 1 వీక్ మ్యాసివ్ చెకింగ్ ఉంటుంది, అన్ని బస్సులు వెళ్తున్నప్పుడు చెకింగ్, ఆర్టీఏ వాళ్ళు వచ్చి అది ఇదని. ఇదే ఆర్టీఏ ఆఫీషియల్స్ని మీరు క్రిమినల్లీ హోల్డ్ దమ్ రెస్పాన్స్. అప్పుడు తెలుస్తుంది మీకు, మన అందరు తెలిసిందే, మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే లంచం ఇవ్వాల్సిందే. ఐ వాజ్ ఓన్లీ ఫెలో లాస్ట్ 2 years బిఫోర్ నా ఏజ్ క్రాస్ చేయగానే, 60 క్రాస్ చేయగానే, దట్ ఇస్ 3 years యాక్చువల్లీ. కొంపల్లికి వెళ్ళాను, 10 పైసలు ఇవ్వకుండా లైసెన్స్ రెన్యూ చేసుకున్నాను. నేను ఇవ్వనని చెప్పాను. చాలామంది అన్నారు, లేదు సార్ అది కాదు సార్ వాళ్ళు ఆపేస్తారు అని చెప్పాను. నో ప్రాబ్లం, ఫెయిల్ చేస్తాడు కదా మ్యాక్సిమం, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ టేక్ ద టెస్ట్ వన్స్ మోర్. 20-24 సంవత్సరాల నుంచి 2 వీలర్ నడిపిస్తున్నా, నాకు ఫెయిల్ అవ్వడం ఛాన్స్ లేదు, కానీ అప్పుడు కూడా చూద్దాం. బట్ ఇట్ డెంట్ హ్యాపెన్, వెంట్ లైక్ ఎ డ్రీమ్. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దమ్ హావ్ బికమ్ ఎలక్ట్రానిక్ అంత. కానీ చెకింగ్ అప్పుడు కూడా లేదు. ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఎస్పెషల్లీ డంపర్ ట్రక్స్ చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. ఒకటి నంబర్ ప్లేట్లు ఉండవు, ఏముండవు దానికి. జిహెచ్ఎంసీది పాత గార్బేజ్ ట్రక్స్ ఇప్పుడు కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నడుస్తుంది. మెయిన్ దాంట్లో వీళ్ళు రామ్కి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొత్త మర్సిడీస్ వాళ్ళ ట్రక్ చేసుకొని సీల్డ్ యూనిట్స్గా పెట్టుకుంటున్నారు. కానీ మిగతా ట్రక్స్ చూస్తే దాని లైఫ్, ఎందుకంటే 15 years తర్వాత వాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు ఇట్లాంటి ట్రక్స్ వాడుతూనే ఉంటారు. మెయింటెనెన్స్ జీరో, మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ మనం చూస్తూనే ఉంటాం, రోడ్ల మీద బ్రేక్ డౌన్ ఉంటుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్ లేకుంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్ వెళ్తే రోజుకి మీకు 15 బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఎక్కడ ఫ్లైఓవర్ మీద, ఇది ఇక్కడ రోడ్ మీద బ్రేక్ డౌన్ అయింది, వీరు అవాయిడ్ దట్ రూట్ అని చెప్పి. ప్రాబ్లమ్ ఇస్ దిస్ కంప్లిసిటీ. చిన్న పిల్లల లైఫ్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి. స్కూల్ ఇన్స్పెక్షన్ ఎందుకు చేయట్లేదు? నేను చెప్తాను, నెక్స్ట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ హైదరాబాద్లో జరగకూడదు. ఐ విష్ ఇట్ డజంట్ హ్యాపెన్. బట్ పిల్లలకి ఏమైనా అయితే
వీ షుడ్ హోల్డ్ దిస్ స్కూల్ ఎవరెవరు లైసెన్స్ ఇచ్చారో వాళ్ళకి ఆపరేట్ చేయడానికి, ఏ మున్సిపల్ అథారిటీస్ ఇచ్చారో, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరున్నారు, ఎవరు ఎన్ఓసి ఇష్యూ చేస్తే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. చెయ్యరు మన వాళ్ళు. అన్ని ప్లేసెస్లో లంచం నడుస్తుంది, డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆర్ నాట్ సపోజ్ టు బి ఇన్ కమర్షియల్ ప్లేసెస్. సెకండ్, మీరు బస్సుల గురించి మాట్లాడారు. మీరు 2-వీలర్ చూడండి, ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చనిపోతున్న వాళ్ళు ఒక పెడస్ట్రియన్స్ తర్వాత 2-వీలర్స్. ఈ 2-వీలర్స్ అందరు ఇదే ప్రాబ్లం. ఒక డ్రైవర్కి వాళ్ళకి నేర్పియలేదు ఎప్పుడు, బహుశా లైసెన్స్ తీసుకుని అసలు వాడు పట్టించుకోలేదు. డబుల్ లైన్ ఉంటే ఏం తెలియదు వాళ్ళకి. వాట్ ఇస్ ద వైట్ డబుల్ లైన్, వాట్ ఇస్ ద ఎల్లో డబుల్ లైన్, వాట్ ఇస్ బ్రేక్ లైన్ ఇన్ బిట్వీన్ అని వాళ్ళకి అస్సలు తెలియదు. లైసెన్స్ తీసుకున్నప్పుడు ఈ చెప్పినట్టు ఎవడో ఏజెంట్కి ఇచ్చి డబ్బులు ఇచ్చి లైసెన్స్ తెచ్చుకుంటాడు, దాని తర్వాత తెలియదు. అదే ఎల్లో లైన్ మీద యూటర్న్ తీసుకుంటారు. అండ్ ఎస్టర్డే వాజ్ రీడింగ్ ఇన్ చెన్నై ఆల్సో కొత్త ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుంటున్నారంట, యాక్సిడెంట్ జరుగుతుంది. మన దగ్గర కూడా తక్కువ కాదు, మన దగ్గర కూడా ఛాంపియన్స్ ఉన్నారు దీంట్లో కూడా ఇక్కడ. సో ఎన్ఫోర్స్మెంట్ అంటే మన దగ్గర లేదు. మీరు చలాన్ చేస్తున్నారు కరెక్టే, మీరు ఆ బండి అప్పుడే సీజ్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది. వాడు ఎక్కడో బిజీగా వెళ్తూ ఉంటాడు, ఆ బండి సీజ్ చేస్తే వాడికి ఆ పెయిన్ అప్పుడు తెలుస్తుంది. మీరు వాడిని బోనిస్తున్నారు, వాడు చూద్దాంలే తర్వాత 50% డిస్కౌంట్ వస్తుంది కదా అప్పుడు కట్టేద్దామంటాడు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఎన్ఫోర్స్మెంట్ అని లేదు. పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే, నేను ఆనంద్ గారు ఉన్నప్పుడు కూడా ట్వీట్ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, కానీ ట్రాఫిక్ పోలీస్ని చలాన్ ఐ మీన్ అక్కడ పక్కన నిలబడి చలాన్ ఎవడో ఉంది పెండింగ్ ఉందో వాడిని పట్టుకొని డబ్బులు తీసుకోవడం వాళ్ళ పని కాదు. వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్లో ఉండాలి. ఓకే, దే షుడ్ బి రెగ్యులేటింగ్ ట్రాఫిక్. అక్కడ మీరు స్పెషల్ ఇంకొక ఎంతో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు చాలా మంది కూర్చొని ఉంటారు ఫ్రీగా, వాళ్ళు తెచ్చుకొని ఈ పని మీద పెట్టండి. మన దగ్గర లేదు సివిక్ సెన్స్ అనేది. ఐ మీన్ మీరు ఆస్ట్రేలియా వెళ్ళారు మొన్న, నేను ముందు దుబాయ్ వెళ్ళాను. ఇదే డ్రైవర్లు ఇదే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వెళ్తే ఒక్క రెడ్ లైట్ జంప్ చేయడు, ఒక్కడు యూటర్న్ రాంగ్ యూటర్న్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఒక 40,000 50,000 ఒకటేసారి ఫైన్. అందరూ 500 1000 రూపాయలు అంటే అక్కడ 50,000, ఒక్కొక్కరికి 10 5 లక్షలు 6 లక్షలు ఫైన్లు పడినాయి కొంతమంది దగ్గర. అక్కడ భయం ఉంది వాళ్ళకి. ఈవెన్ at 12 o'clock in the night రైట్ సిగ్నల్ జంప్ చేయరు. మన దగ్గర 11 కాగానే 11 10 గంటల తర్వాత జంప్ చేస్తారు రెగ్యులర్గా. పోతే పోయింది అంతే, లైఫ్ పోయింది, ఎవరిది పోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ హూ డై ఆర్ యంగ్స్టర్స్ టుడే, వీఆర్ సీయింగ్ దట్. ఆ పేరెంట్స్కి ఉన్న పెయిన్ అది చెప్పలేము మనం. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కూడా ఎంతమంది యంగ్స్టర్స్ పోయారో తెలియదు, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ సాడ్ కవిత గారు. అండ్ సంథింగ్ హ్యాస్ బి డన్. ఎందుకంటే ఈ నీ జర్క్ రియాక్షన్ అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు జరిగింది, నెక్స్ట్ 1 week చెక్, దాని తర్వాత అందరు మర్చిపోతారు. ఈచ్ టైమ్ అన్ యాక్సిడెంట్ హ్యాపెన్స్, ఆ కంపెనీ ఓనర్ని పట్టుకోవాలి ఫస్ట్. మీరు డ్రైవర్స్ని ఎంత ట్రైనింగ్ ఇచ్చారు, ఎంత స్పీడ్ మీద నడిపిస్తున్నాడు, స్పీడ్ లిమిట్స్ ఫాలో చేస్తున్నాడా లేదా, మీరు చెప్పినట్టు ఇన్ని పెండింగ్ చలాన్లప్పుడు ఎందుకు ఆ పెండింగ్ చలాన్లు, ఈజ్ ఇట్ ఫర్ ఓవర్ స్పీడింగ్, వీ డోంట్ నో. అదంతా తెలిసే మీకు తెలిసిపోతుంది, దాని రికార్డ్ ఉంటుంది ఒకటి. అది ఏం లేదు. ఈ యాక్సిడెంట్ ఇప్పుడు జరిగింది, డ్రైవర్ బతికి బయటపడి ఉంటాడు, తెలియదు నాకు. సో హీ విల్ బి అనదర్ ఒక 6 నెలలు జైల్లో ఉంటాడు. దాని తర్వాత ఆయన బెయిల్లో తీసుకుంటారు. ఆ కేసు ఇంకా 20 సంవత్సరాలు నడుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ డ్రైవింగ్లో ఉంటాడు. ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఓల్వో బస్ కానీ లేకపోతే కావేరీ ట్రావెల్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అసలు. కరెక్ట్. ఇప్పుడు మనం వాల్వోని ఇండివిజువల్లీ బ్లేమ్ చేయలేము. వాళ్ళు బస్సు తయారు చేసి ఇచ్చారు, మీరు బాడీ మీరు పెట్టుకున్నారు. దట్స్ వై ద మెయిన్ ప్రాబ్లమ్ హ్యాపెన్. చేసిస్ ఒకటి, మీరు ఆ చేసిస్ తీసుకుని దాని మీద బాడీ పెడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇల్లీగల్గా బాడీ ఎక్స్టెండ్ చేస్తున్నారు బస్సుది. మీరు చూసుంటారు, ఫ్యాన్సీగా సెటప్ చేసుకుంటారు. ఒక లోడ్ ఉంటుంది బస్సు మీద, ఇంత లోడ్ అని ఉంటుంది, ఇంత ప్యాసింజర్స్ అని ఉంటుంది. ఆ లోడ్ని ఎక్కువ బిజినెస్ కోసం వీళ్ళు వాడుకొని దాన్ని స్లీపర్గా కన్వర్ట్ చేసి, దాన్ని పుష్ బ్యాక్గా కన్వర్ట్ చేసి అన్నీ చేసుకుంటారు దాని మీద. అక్కడ చెకింగ్ ఉందా, అది కూడా లేదు. ఎనీ స్టాండర్డ్స్ ఆర్ దేర్, నో స్టాండర్డ్స్ ఆర్ దేర్. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేసి ఇప్పుడు నేను రేపటి నుంచి అందరు యాక్షన్ తీసుకుంటాను, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వెళ్ళి చెకింగ్ మొదలు పెడతారు రోడ్ల మీద రేపు, అంతే 2 రోజులు ఉంటుంది. దాని తర్వాత అందరూ బ్యాక్ టు నార్మల్. ఇది వాల్వోనో లేకుంటే మర్సిడీసో వాళ్ళ ప్రాబ్లం కాదు ఇది. దిస్ ఇస్ అ ప్రాబ్లం ఓవరాల్ విత్ మన ఇండియన్ సిస్టమ్. అన్నిట్లో మనకి షార్ట్ కట్ ఎట్లా కొట్టాలి, చలాన్లు జంప్ ఎట్లా చేయాలి, ట్రాఫిక్లో అసలు ట్రాఫిక్ అనేది సివిక్ సెన్స్ లేదు మన దగ్గర. మంచి మంచి మెర్సిడీస్ బెన్స్ వాడు కూడా డోర్ ఓపెన్ చేసి బయటకు తుమ్ముతుంది చూస్తాము. దిస్ ఇస్ ద ట్రాజెడీ ఇన్ అవర్ కంట్రీ అన్నమాట. సో అన్లెస్ మనకు ఆ సివిక్ సెన్స్, ఎందుకంటే మీరు దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇంత సేఫ్గా డ్రైవ్ చేస్తారు, ఇదే ఇండియన్స్ కదా, అట్లాంటి డ్రైవ్ చేస్తున్నారు మీరు. అక్కడ ప్రాబ్లం లేదు. ద డ్రైవర్ హూ డ్రోవ్ మీ ఫర్ 3 days వాజ్ ఫ్రమ్ తెలుగు స్పీకింగ్ స్టేట్. నేను అడగలేదు ఆంధ్ర తెలంగాణ అడగలేదు, తెలుగు బాగా మాట్లాడు. సో ఈజ్ ఆబ్వియస్లీ ఫ్రమ్ హియర్. ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నా అంటే నేను అడిగాను, ఆయన అదే అంటున్నారు, సార్ మన వాళ్ళు ఇక్కడ వచ్చి బాగా డ్రైవ్ చేస్తారు సార్,
అక్కడ పోయి అంతా అక్కడ మర్చిపోతారు. దిగంగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఖతం అయిపోతుంది. హార్న్లు కొట్టడం, అది చేయడం, ఇది చేయడం. మన దగ్గర కల్చర్ అది. మీరు అన్ఎడ్యుకేటెడ్ ఆటో రిక్షా డ్రైవర్స్ని బ్లేమ్ చేయకండి. సరే, వాళ్ళు కూడా పెద్ద నోటోరియస్ క్యారెక్టర్స్. ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్కి డ్రైవింగ్ అనేది ఒక కల్చర్ లేదు. రోడ్ అంటే నాదే అనుకుంటాడు. స్పెషలీ ఓఆర్ఆర్ లాంటి రోడ్ మీద దిగితే కథ వాడు. నిన్న నేను నడిపిస్తున్నప్పుడు లెఫ్ట్ 4th లైన్ నుంచి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లైన్ నుంచి ఎక్స్ట్రీమ్ రైట్ లైన్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఒకడు. నోబడీ ఈస్ క్యాచింగ్ హిమ్. ఇంత కెమెరాలు పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అంటున్నారు. ఎందుకు పట్టుకుంటలేరు మీరు ఇదంతా? మనం ఏమో సీరియస్గా 120 లేన్లో సెకండ్ లేన్లో ఫాలో చేసుకుంటూ పోతాం. ఒకడు వచ్చి ముందు నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఆబ్వియస్లీ మీరు టోల్ తీసుకున్నప్పుడు ద టోల్ కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వాళ్ళు చూసుకోవాలి అది. ఇప్పుడు కూడా జరిగిన యాక్సిడెంట్కి మొన్న ఒకసారి కర్నూలు దగ్గర జరిగిన మీకు గుర్తుంటుంది. అది వెళ్ళి ఇదే కర్నూలు దగ్గర ఇంకా ముందుకు యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు వెళ్ళి ఒక డివైడర్ మీద కొట్టాడు. సో సేఫ్టీ ఫీచర్స్ అని లేదు మన దగ్గర. ఏదో కుక్క ముందు వచ్చింది, లేకుంటే 2-వీలర్ రోడ్ వచ్చింది, ఏదో ఎక్స్క్యూజ్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ అవర్ టోటల్ డిస్డైన్ ఫర్ సేఫ్టీ. అది ఎవరైనా యాజ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, యు ఆర్ రెస్పాన్సిబుల్, అందరు రెస్పాన్సిబుల్ దానికి. మనకు ఆ కల్చరే లేదు మనకి. ఎందుకంటే అగైన్ ఐ గో బ్యాక్, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. పోతే పోయింది 20 మంది కదా, మన 140 కోట్ల మంది ఉన్నారు ఇంకా అని. ఆ లాజిక్ ఉంటుంది మన దగ్గర. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి